మబ్బులు పట్టి జల్లులు పడుతుండటంతో ఆనందంలో ఉన్నారు రైతులు. నైరుతి వస్తుందన్న చల్లని కబురుతో నాగలి పట్టారు రైతన్నలు. నైరుతి వర్షాలకు శుభసూచకంగా ముందస్తుగానే కురుస్తున్న వానలతో పనుల్లోకి దిగారు. పొలం బాట పట్టారు అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు కాకపోయినా అడపాదడపా కురుస్తున్నాయి. 4 రోజుల్లోనే సరాసరి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వానతో భూమి పదునెక్కింది. సో ఏరువాకకు రెడీ అవుతున్నారు అన్నదాతలు. మెట్ట పొలాల్లో దుక్కి దున్నుతున్నారు. జొన్న, పత్తి విత్తనాలు వేస్తున్నారు. ఒకసారి వరంగల్ వెళ్దాం. వరంగల్ జిల్లాలో 2 ఏళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్న అన్నదాతలు ఖరీఫ్పై గంపెడాశలు పెట్టుకున్నారు. వర్షాలు బాగా పడతాయన్న వాతావరణ శాఖ సూచనలతో ఏరువాకకు సిద్ధమయ్యారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయా? ప్రత్యామ్నాయ పంట సాగుపై వ్యవసాయ శాఖ జేడీఏ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ప్రారంభమైంది. ఋతుపవనాల కంటే ముందే వర్షాలు పడుతుండడంతో అన్నదాతలు వ్యవసాయంలో బిజీగా ఉన్నారు. విత్తనాల కోసం కూడా ఎరువుల షాపుల దగ్గర, విత్తన షాపుల దగ్గర బారులు తీరుతున్నారు. అయితే ఈ ఖరీఫ్ ప్రణాళిక ఏ విధంగా ఉంది? పత్తిని సాగు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. జిల్లాలో 5 లక్షల హెక్టార్ల పైగా కూడా ప్రతి ఏడాది సాగు అవుతుంది. ఈ సాగుకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి వరంగల్ జిల్లా జేడీఏ ఉషా గారిని రామని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి ఖరీఫ్కు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఏ పంటలు ఎంత మేరకు సాగు అవుతాయని అంచనా వేశారు? యాక్చువల్గా మనకి ఖరీఫ్ సీజన్లో మనకి ఋతుపవనాలు అనుకున్న ప్రకారము టైమ్లీ వస్తాయని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దీని ఆధారంగా ముఖ్యంగా అన్ని విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఈసారి సొసైటీస్ ద్వారా కూడా మేము విత్తనాలు సరఫరా చేయిస్తున్నాము. ఇక్కడ 91 సొసైటీస్ ఉన్నాయి. అందరికీ కూడా లైసెన్స్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా కూడా విత్తనాల సరఫరా జరుగుతుంది. యాక్చువల్గా అంతకుముందు వాళ్ళు ఎరువులే చేసేవాళ్ళు. ఇప్పుడు విత్తనాలు కూడా వాళ్ళ ద్వారా డీలర్స్ కానివ్వండి, అగ్రోస్ కానివ్వండి, అలాగే సొసైటీస్ ద్వారా కూడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్యాడీ ఆల్రెడీ అందుబాటులో ఉంది. మనకి బీపీటీ 5204 అండ్ 1010 అండ్ 1001 కూడా. అలాగే మనకి మొక్కజొన్న విత్తనాలు అన్ని ఆల్ కంపెనీస్ ప్రైవేట్ హైబ్రిడ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మనకి కాటన్ కూడా మనకి దాదాపు 1,00,000 ప్యాకెట్లు మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు దయించ కూడా ఆల్రెడీ అంటే జీలుగా అంటే పచ్చిరొట్ట విత్తనాలు కూడా జీలుగా, జనుము, పిల్లి పెసర కూడా ఉంచడం జరిగింది. జీలుగా వచ్చేసి మనకి 4,000 క్వింటాల్స్ మనము అడగటం జరిగింది. 3,000 ఆల్రెడీ మనకి సప్లైడ్ అయిపోయింది. ఈ రోజు కూడా మనకి 200 క్వింటాల్స్ రావడం జరిగింది. రేపు కూడా ఇంకా వస్తాయి. ఎందుకంటే మనకి వర్షాలు బాగా నిన్నటి నుంచి బాగా కురుస్తున్నాయి కాబట్టి ఇంకా రైతులు కూడా ముందుకి బాగా ఈ పచ్చిరొట్ట వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. పెసర మనకి ఇక్కడ చిల్లీస్ కూడా ఎక్కువ కాబట్టి పెసర కూడా దాని అడుగున వేసుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అయితే మేడం, ప్రధానంగా వరంగల్ జిల్లా అంటే కూడా పత్తి ఎక్కువ, తెల్ల బంగారంగా పిలిచే పత్తి ఎక్కువగా సాగు అవుతుంది. ప్రభుత్వం మాత్రం పత్తిని ఈసారి సాగు గణనీయంగా తగ్గించాలని భావిస్తుంది. దాదాపు 2 లక్షల పైన హెక్టార్లు అవుతుంది. ఈసారి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? పత్తికి సంబంధించినటువంటి పంట సాధారణ విస్తీర్ణంగానే ఎంత ఉండొచ్చు? ఈసారి ఎంత సాగే అవకాశం ఉంది అంచనా వేస్తున్నారు? ప్రత్యామ్నాయ పంటల వైపు మీరు ఎలా రైతులను మోటివేట్ చేస్తున్నారు? యాక్చువల్గా ఇక్కడ పత్తి మరి వరంగల్ జిల్లా అంటే 4th ప్లేస్లో ఉంది పత్తి. ముఖ్యంగా ఏంటంటే మనకి దాదాపు 2,37,000 హెక్టార్స్ నార్మల్ ఏరియా ఉంది. అది ప్రతిసారి కూడా దాటుతుంది, అంటే నార్మల్ ఏరియా కూడా దాటుతుంది. కానీ ఈసారి మాత్రం మనకి అంతర్జాతీయ మార్కెట్లో మరి ఎక్స్పోర్ట్ సుంకాలు బాగా పెరిగినందుకు రైతులు అంటే అంత అనుకున్న రేటు వాళ్ళు పొందలేరు. ఎందుకంటే మార్కెట్లో వీళ్ళు అమ్ముకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఎంత చెప్తే అంతకి వీళ్ళు అమ్మాల్సిన అవసరం ఉన్నది. అందుకు రైతులకు ముందే చెప్పడం జరిగింది, మేము మీకు రేటు కూడా మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా దాదాపు గత సంవత్సరం చూసుకున్నట్టయితే 3,900, 3,800కే రైతులు అమ్మటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడో గతంలో 6,000 పోయింది, కానీ తర్వాత మనకి 4,000 వరకు కూడా అంతే ఉంది. ఒకటేంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా పత్తికి ఎక్కువ, అది కూడా రైతు సోదరులు తెలుసుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి గులాబీ రంగు పురుగు కూడా అటాక్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అది తప్పకుండా మనకి అటాక్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అసలు పత్తి తగ్గించుకోమని రైతు సోదరులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అసలు అది బరువు నేలల్లో అంటే నల్లరేగడి భూముల్లో పండించే పంట. మామూలుగా రైతులు ఏంటంటే ఎర్ర నేలల్లో కూడా బాగా వేస్తారు, ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతు సోదరులకు ఉంది. అందుకే ఈసారి చెప్పడం ఏంటంటే తప్పకుండా మీరు గణనీయంగా తగ్గించుకొని దాదాపు 50% తగ్గించమని చెప్తున్నాము. ప్రత్యామ్నాయ పంటలు ఏంటంటే మరి ఆల్టర్నేట్ క్రాప్స్ మనకి సోయా కానివ్వండి, పల్సెస్, అపరాలు, కందులు కానీ, పెసలు కానీ వీటికి వెళ్ళమని చెప్తున్నాం. ఎక్కువ కందికి
కందులకి వెళ్ళమని చెప్తున్నాము. ఈ ఏరియాలో మొక్కజొన్న కూడా ఎక్కువ వేస్తారు కాబట్టి మొక్కజొన్న కూడా బాగా అంటే మనకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమైనా కానివ్వండి వాటికి వెళ్ళమని చెప్తున్నాము. అలాగే విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈసారి ఎక్కువ మ్యాక్సిమం మాకు మెయిజ్ బాగా కవర్ అవుతుంది, అలాగే సోయా కూడా కొన్ని ఏరియాస్లో కవర్ అవుతుంది, కందులు కూడా కవర్ అవుతాయి. మేడం, అంటే ప్రధానంగా అంటే సాగుకు సంబంధించి చూస్తే విత్తనాల సమయంలోనే రైతులు మోసపోతున్నారు ప్రతిసారి. తర్వాత ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కూడా లింక్ పెడుతున్నారు, విత్తనాలకు వేరే వాటిని లింక్ పెట్టడం, తర్వాత స్టాక్కి సంబంధించినటువంటి బోర్డులు కూడా పెట్టడం లేదని వస్తున్నాయి. వీటన్నిటి మీద మీరు ఎట్లా తీసుకోవచ్చు? ఆల్రెడీ అంటే మీరు అన్నట్టు కూడా కొన్ని కంపెనీస్ తీసుకుంటే ఇంకా వేరే కంపెనీస్ తీసుకోవాలని అంటున్నారు. కానీ కాటన్ అంతా అండర్ సేల్లో పోతుంది ఇప్పుడు. పెద్ద డిమాండ్ లేదు అసలు కాటన్ కూడా. మాకు అంతా అపరాలకే బాగా డిమాండ్ ఉంది ఇక్కడ. ఒకటేంటంటే స్క్వాడ్స్ కూడా మనకి కమిషనరేట్ నుంచి మేడం గారు వేయడం జరిగింది. ఇప్పుడు మన 2 స్క్వాడ్స్ మనకి 3 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాయి. అందరూ కూడా కో మార్కెటింగ్ ఇప్పుడు వద్దని చెప్తున్నాము. కాటన్ కో మార్కెటింగ్ కంపెనీస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 రోజుల నుంచి దాదాపు మనకి ఒక 5,000 ప్యాకెట్లు 6,000 కాదు 3,000 ప్లస్ 11,000 5,100 అంటే దాదాపు 7,000 ప్యాకెట్లు నిన్న జనగాంతో కలుపుకొని చేయడం జరిగింది. దాదాపు 50 lakhs వర్త్ డిటైన్ చేయడం జరిగింది. అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అట్లాంటి మా దృష్టికి ఏదొచ్చినా కూడా ఇవాళ కూడా ఏటూరు నగరంలో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్తే అక్కడ కూడా స్క్వాడ్ వెళ్ళటం జరిగింది. అది మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే కాటన్ దాదాపుగా అసలు ఎవరు అంత పెద్దగా అడిగే పరిస్థితులు అయితే లేరు. చివరిగా చెప్పండి, అంటే రైతులకు సంబంధించి కూడా ఈసారి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వ్యవసాయ శాఖ నుంచి కూడా వారికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అందించడమే కావచ్చు, సలహాలు అందించడం కానీ, మిగతా మీ స్టాఫ్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ వీటన్ని అధిగమించి రైతులకు ఎలాంటి సేవలు అందించాలి? యాక్చువల్గా ఏంటంటే మనకి మినిస్టర్ గారు మనకి ఈ సంవత్సరం రోహిణి కన్నా ముందుగానే మన తెలంగాణ మన వ్యవసాయంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. పత్తి తగ్గించుకొని మరి అదర్ క్రాప్స్కి వెళ్ళమని. ఇంకొకటి ఏంటంటే మనకి ఎరువులు, ముఖ్యంగా ఎరువులు అంటే లాస్ట్ ఇయర్ మనకి డ్రౌట్ ఉంది కాబట్టి ఎరువులు పెద్దగా అడగలేదు. కానీ ఈ సంవత్సరం మనకి అన్ని బఫర్ స్టాక్స్ ఉన్నాయి. దాదాపు మనకి యూరియా వచ్చేసి అందరి దగ్గర కలిపి మార్కెట్ దగ్గర కూడా నిల్వలు ఉన్నాయి. అలాగే డీలర్స్ అన్నీ కలిపి కూడా మనకి దాదాపు 52,000 మెట్రిక్ టన్స్ మనకి ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఇంకొకటి ఏంటంటే మన కాంప్లెక్స్లు కూడా డిఏపి రేటు బాగుంది కాబట్టి కాంప్లెక్స్ వైపు రైతులు బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. అది కూడా మనకి 44,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. మార్కెట్లో కానివ్వండి, డీలర్స్ మన గోడౌన్స్లో కానివ్వండి. మనకి ఏంటంటే సప్లై ప్లాన్ ప్రకారం మనకి ప్రతి మంత్ కూడా వస్తుంది. దాని ప్రకారం మనకి ఎరువులకి ఈసారి ఇబ్బందే ఉండదు. ఇంకొకటి ఏంటంటే మాకు ముందున్న పెద్ద సమస్య ఏంటంటే ఇన్సూరెన్స్ ఏంటంటే మన కాటన్కి అంటే మనకి వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్, వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ పత్తికి మిర్చికి ఉంది. పత్తికి మనకి 14 వరకే టైం ఉంది ఈ నెల, అంటే ఒక 7 days ఉంది ఇంకా అంతే. ఇంకా క్రాప్ లోన్స్ కూడా స్టార్ట్ కాలేదు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈరోజే మీటింగ్ జరిగింది మాకు ఇన్సూరెన్స్ది. దాంట్లో ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో రెన్యువల్ చేయించుకున్న రైతులు వాళ్ళు ముందుగా వెళ్ళి మరి వాళ్ళ దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకొని మేము ఇట్లా క్రాప్ లోన్ తీసుకుంటాము కాబట్టి మాకు పత్తికి ప్రీమియం కట్ చేయండి అని చెప్పి మరి వాళ్ళు రెన్యువల్ చేయించుకొని తప్పకుండా ఇన్సూరెన్స్ కట్టాలని ప్రోత్సహిస్తున్నాం. అలాగే మీడియా ద్వారా, పత్రికల ద్వారా, అలాగే పాంప్లెట్స్ అవన్నీ కూడా రైతులకి ప్రతిరోజు వస్తుంది ఇన్సూరెన్స్ గురించి రైతులకు తెలియాలని చెప్పి. మనకి చిల్లీస్కి అయితే మనకి వచ్చే నెల మనకి ఈ జూలై 15 దాకా ఉంది కాబట్టి దాని టైం ఉంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కూడా మనకి ఇంకోటి ఉంది. అంతకుముందు నయాస్ ఉండేది, దాన్ని కొంచెం మాడిఫై చేసి మనకి ఇది ఫసల్ బీమా వచ్చింది. దీంట్లో కూడా ఏంటంటే అతి తక్కువ ప్రీమియం, ఖరీఫ్కి 2%, రబీకి వచ్చేసి 1.5%. అంటే ప్రీమియం ఎంత ఉన్నా కానీ వాళ్ళు కట్టేది మాత్రం చాలా 2%, మిగతాదంతా కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. ఒకళ్ళు ఏంటంటే అంతకుముందు మనకి పంట స్టాండింగ్ క్రాప్కే వచ్చేది, ఇప్పుడు పంట వేయలేకపోయినా ఏదైనా కారణాల వల్ల దానికి వర్తిస్తుంది. అలాగే కళ్ళం మీద కూడా మనకి ఏదైనా నష్టం జరిగినా కూడా ఆఫ్టర్ హార్వెస్టింగ్ కూడా మనకి ఇన్సూరెన్స్ వర్తించడానికి అవకాశం ఉంది. దానికి మనకి జూలై 31 వరకు టైం ఉంది కాబట్టి రైతులకు ఇంకా అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు పత్తి మాత్రం 14 లాస్ట్ డేట్ కాబట్టి ఆ దిశగా రైతులందరినీ ప్రోత్సహిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఈ ఖరీఫ్కు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినటువంటి విత్తనాలను, ఎరువులను వాటన్నిటి కూడా సమృద్ధిగా ఉన్నాయి. రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు. పత్తి క్రాప్ తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయమైన అపరాల పంటల వాటిని సాగు చేసే విధంగా కూడా దృష్టి సారించాము. అదేవిధంగా ప్రత్యేక స్క్వాడ్లు ఏర్పాటు చేసి ఎక్కడ విత్తనాలకు సంబంధించినటువంటి కల్తీ కానీ, నకిలీ విత్తనాలు లింకేజ్ లేకుండా కూడా కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నామంటూ జేడీఏ ఉషా గారు చెప్తున్నారు. కెమెరామెన్ కార్తిక్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.